ఛానల్ సాయి ప్రో. మళ్ళీ ఈ రోజు మనం స్టార్ట్ చేయబోతున్నాం సర్వైవల్ సిరీస్. నేను అప్పుడు 1 బ్లాక్ లో చెప్పింది కదా, సర్వైవల్ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం అని. మనం ఇప్పుడైతే మైన్క్రాఫ్ట్ అయితే ఆడబోతున్నాం గైస్. చలో గైస్, నేను అప్పుడు అన్నా కదా మనం ఆడదామని. ఇప్పుడు ఆడదాం. మనం ఫస్ట్ అయితే లాగ్ కలెక్ట్ చేసుకుందాం గైస్. ఫస్ట్ లాగ్ కలెక్ట్ చేసుకుందాం. మనకి ఇంకా స్టోన్లో కూడా అప్డేట్ కావాలి. మనం ఇప్పుడు టూల్స్ చేసి విలేజ్ వెతకడానికి పోదాం. ఒక క్రాఫ్టింగ్ టేబుల్, ఒక కొన్ని స్టిక్స్, ఒక క్రాఫ్టింగ్ టేబుల్, గైస్ ఒక పికాక్స్, ఇంకొక యాక్స్. చలో గైస్, మనం అయితే వెతకడానికి పోదాం ఒక విలేజ్. మనం స్టార్ట్ చేయబోతున్నాం పార్ట్ 1 గైస్. ఇది సిరీస్ది. నాకు కావాలి స్టోన్. ఉందా కింద? స్టోన్ ఉంది. ఐరన్ ఉందా? ఐరన్ ఉందంటే మనకు 2 అప్డేట్ అయిపోతుంది. ఫస్ట్ అయితే మనం విలేజ్ వెతకడానికి పోదాం గైస్. అయిపోయి గైస్, అయిపోయి. చలో గైస్, స్టోన్ అయితే కలెక్ట్ చేసేసుకుందాం జల్దీ జల్దీ. స్టోన్ అప్డేట్ కూడా వచ్చింది. మనకు జల్దీ విలేజ్ వెతకాలి, లేకపోతే నైట్ అయితే మాబ్స్ వస్తారు రాత్రికి. జల్దీ ఒక హాఫ్ స్టాక్ అయితే కలెక్ట్ చేసుకుందాం. ఐరన్ దొరుకుంటే బాగుండే గైస్. ఐరన్ దొరికితే మంచిగా 20 చాలు. పైనకైతే వెళ్ళిపోదాం.
గైస్ మనకు ఫైనల్లీ అయితే విలేజ్ అయితే దొరికింది. మస్తు ట్రావెల్ చేసినా కానీ గైస్ విలేజ్ ఫైనల్లీ దొరికింది గైస్. నాకు విలేజ్ మస్తు ట్రావెల్ చేసిన గైస్. మైనస్లో వచ్చేసిన నేనైతే కోఆర్డినేట్స్ ఒక 1000 బ్లాక్స్ ట్రావెల్ అయితే చేసిన గైస్. మస్తు ఒకటే హౌస్ ఉందా విలేజ్లో? నా ర్యాండర్ అయితే లేదా? అయ్యా ఒకటే ఉందా? ఏ విలేజ్ విలేజ్ కింద ఉన్నట్టుండి విలేజర్ గారు అవుతుండు. ఒక బిడ్డ తీసుకుంటే ఎందుకన్నా మంచిది. చలో ఒక ఇంట్లో మనము రీసెట్ పాయింట్ కూడా చేసేసుకుందాం. మనకు ఫస్ట్ అయితే మన క్రాఫ్టింగ్ టేబుల్ అయితే తీసేసుకుందాం. అందులో హో వేస్తా. హో ఎందుకంటే మన కేబుల్ కలెక్ట్ చేసుకుంటా జల్దీ ఫుడ్ మళ్ళీ టెన్షన్ ఉండదు మనకి. మస్తు ట్రావెల్ చేసినా ఐరన్ గోళం కూడా ఉంది. ఐరన్ గోళంది కొడదాం కానీ ఫుడ్ దొరికిన తర్వాత కొడదాం. అక్కడ కూడా కొంచెం ఉంది. మస్తు జాయింట్ విలేజ్ గైస్ ఇది. ఒక ఐరన్ గోళం నుంచి 4 ఐరన్ కావాలి. కరెక్ట్ 4 బ్లాక్స్ ఉన్నాయి. చలో ఐరన్ గోళం చూసిండ్రా గైస్? దారా గ్రిట్ అయితే ఏం తగులుతుంది. ఓహో ఎన్ని ప్లీజ్ 4 4 4 4 అయ్యా 3 దొరికిందా? కొంచెం ఉడుగురు కలెక్ట్ చేసేసుకుంటా. ఒక ఇంట్లో అయితే రీసెట్ పాయింట్ అయితే పెట్టుకుంటా. ఏ ఇంట్లో పెట్టుకుంటా? మన పెద్దగా ఈ విలేజ్లో ఇల్లు ఉంటుంది, డబల్ డోర్ ఇల్లు ఉంటుంది. ఆ విలేజ్ ఈ విలేజ్ మస్తు చిన్నగా ఉంది గైస్. మన బేస్ ఎట వేద్దాం తెలుసా? వాటర్ మధ్యలో అయితే వేద్దాం. అక్కడ ఇలా ఐరన్ ఉందా? మన కాపర్ కూడా మస్తు పనికొస్తుంది. కాపర్ అప్డేట్లో ఆడుతున్నా లేటెస్ట్ దాంట్లో. లేటెస్ట్ ఇదేమిల్లు బ్లాక్ స్మిత్ లేదు ఇంట్లో. నైట్ అవుతుంది గాయస్. జల్దీ అయితే ఈ ఇంట్లో సెటప్ చేద్దాం. అంతా ఇల్లు బెటర్. ఇల్లు దర్వాజా మూసేసేస్తా. రీసెట్ పాయింట్ అయిపోయింది. చలో ఇవి బ్రేక్ చేసేస్తా. చిన్నగా అయితే ఇల్లు అయితే వేసుకురా గైస్. ఫుడ్ అయితే వేసేద్దాం జల్దీ. నాకు ఒక వాటర్ బకెట్ కూడా కావాలి. 4 ఐరన్ దొరుకుంటే నాకు అది కూడా వస్తుంది. ఒక షీల్డ్, వాటర్ బకెట్ మేనే, షీల్డ్ కూడా మేనే. ఇప్పుడు షీల్డ్ కావాలంటే షీల్డ్ వేసుకోవచ్చు, వాటర్ కావాలంటే వాటర్ వేయచ్చు. మనం ఇప్పుడైతే ఈ నెక్స్ట్ డే ఇక మైనింగ్కి అయితే వెళ్ళిపోదాం జల్దీ. విలేజ్ అని కానీ వెళ్ళామన్నా నేను డైరెక్ట్ రీసెట్ పాయింట్ పెట్టుకున్నా. చలో ఇంకా ఒక చెస్ట్ అయితే వేద్దాం. ఆగండి గైస్, ఇంకా చెస్ట్ వేస్తా. పోరా విలేజర్, వీళ్ళు 6 బ్రెడ్స్ ఇస్తారా? 3 ఒక ఎమరాల్డ్కి 6 ఇస్తారు వీళ్ళు బ్రెడ్. దీని నుంచి గైస్ ఇప్పుడైతే నేను ఇక్కడ ట్రీస్ దగ్గరికి వచ్చేసిన. నేను మస్తు వుడ్ అయితే కలెక్ట్ చేస్తే ఇప్పుడు మస్తు వుడ్ కూడా కావాలి. ఎందుకంటే మన బేస్ మస్తు పెద్ద ఉంటుంది. అందుకే వుడ్ కలెక్ట్ చేసి కలుస్తా గైస్. ఒక మనిషి